శ్రీ గురు గౌరాంగో జయత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 29వ శ్లోకము. శ్రీ భగవాను వాచ ప్రకృతేర్గుణసంభూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్సన్ విదో మందాన్ కృత్సన్ విన్న విచాలయేత్. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా నెలకొని ఆసక్తులవుతారు. కానీ కర్తల అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవే అయినా జ్ఞానవంతుడు వారిని కలత పెట్టకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నారనమాట. ఇక్కడ జ్ఞానహీనులైన సజ్జనులు ఓన్లీ భౌతిక దేహమే వాళ్ళ ఆత్మ అని అనుకుంటారంట. వాళ్ళకి అసలు కృష్ణ భక్తి భావన అనేది లేదు. సో వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓన్లీ ప్రకృతి యొక్క ఎఫెక్ట్స్, నేచర్ యొక్క కంట్రోల్, నేచర్ యొక్క చేంజెస్ని చూసి ఇదే లైఫ్ అని అనుకుంటారు. బట్ దే డోంట్ నో అబౌట్ ద ఎటర్నల్ లైఫ్. సో ఇన్స్టెడ్ కొందరు కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు ఎవరైతే వికాసం చెంది ఉంటారో వాళ్ళు వీళ్ళని అనవసరంగా దోస్ ఆర్ నాట్ ఇన్ దట్ కృష్ణ భక్తి భావన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే వాళ్ళు చేస్తున్న తప్పు అయినా సరే చిన్న చిన్న తప్పులకు వీ కెన్ నెగ్లెక్ట్ దెమ్, అంటే క్షమించవచ్చు అని అర్థం. తర్వాత వీ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్, బికాస్ భగవంతుడు మనకు క్లియర్గా చెప్పండి డోంట్ వేస్ట్ టైం అని. అలా కానీ కొంతమంది సాహసం చేసి వాళ్ళకు కరుణతో హెల్ప్ కూడా చేద్దామని ట్రై చేస్తారట. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. హరే కృష్ణ.